ద్రవ్య తరంగాలా? అవెలా ఉంటాయి? ధ్వని తరంగాలు, కాంతి తరంగాలు ఉన్నాయన్న సంగతికి అందరూ అలవాటు పడిపోయారు. అది మామూలు సంగతే అయిపోయింది. కానీ ద్రవ్య చలనాన్ని అంటే పదార్థపు చలనాన్ని తరంగ చలనంగా యోచించటం విప్లవాత్మకమైన భావనా తరంగమే. డీబ్రోయి చేసిన ఈ ప్రతిపాదనకు అతని దగ్గర ప్రాయోగిక సాక్ష్యం లేదు. ప్రకృతి సౌష్ఠవ ప్రియ అనే విషయంపై అతనికి గల సంపూర్ణ విశ్వాసం అతని చేత ఇటువంటి ప్రతిపాదనను చేయించింది. ప్రకృతి పదార్థము, వికిరణము అనే 2 రూపాలలో మనకి కనిపిస్తుంది. వికిరణానికి ద్వంద్వ స్వభావం అంటే కణతరంగ స్వభావాలు 2 ఉన్నాయని నిర్ధారణ అయినప్పుడు, కణ స్వభావాన్ని వ్యక్తపరుస్తున్న పదార్థానికి కూడా తరంగ స్వభావం ఉండి తీరాలి కదా! ఇదే అతని ప్రతిపాదనలోని తర్కం. 1927లో డేవిసన్ గెర్మర్ శాస్త్రవేత్తలిద్దరూ నికెల్చే పరిక్షేపణం చెందిన ఎలక్ట్రాన్ల వివర్తనాన్ని గుర్తించారు. వివర్తనం తరంగం యొక్క అభిలాక్షణిక ధర్మం. డేవిసన్ గెర్మర్ ప్రయోగము డీబ్రోయి ద్రవ్య తరంగాలను బలపరిచింది. ఐన్స్టీన్ ద్రవ్యరాశికి శక్తికి ఉన్న తుల్యతను తెలియజెప్పే E=mc² సమీకరణాన్ని ప్రతిపాదించాడు. ఇక్కడ E శక్తి ఎనర్జీ, m ద్రవ్యరాశి మాస్, c కాంతి వేగం వెలాసిటీ ఆఫ్ లైట్. రేడియోధార్మిక విఘటన చర్యల అంటే రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ రియాక్షన్స్ లో వాటి యొక్క ప్రాయోగిక అధ్యయనాలలో ఈ సమీకరణానికి రుజువు దొరికింది. రేడియో యాక్టివిటీ అనే పదాన్ని, రేడియోధార్మికత అనే పదాన్ని ప్రవేశపెట్టినది మేడం క్యూరీ అని అందరికీ తెలుసును. ఈ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ రియాక్షన్స్లో, ఈ చర్యలలో ద్రవ్యరాశి శక్తిగా పై సమీకరణం ప్రకారం మారుతుందని ధృవపరిచారు. గామా కిరణాల వల్ల ఎలక్ట్రాన్ పాజిట్రాన్ జంటలు ఏర్పడటంలో శక్తి ద్రవ్యరాశిగా మారుతుందని కూడా రుజువైంది. ఇక్కడ ఈ బొమ్మలను మీరు చూడండి. ఫోటాన్ల ఉనికిని తెలియజెప్పే ప్రయోగాలన్నింటిలోనూ ముఖ్యంగా ఫోటో విద్యుత్ ఫలితం అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వాటి శక్తి అంటే ఫోటాన్ల శక్తి కేవలము పౌనఃపున్యం మీదనే ఆధారపడి ఉంటుందని వెల్లడించాయి. పౌనఃపున్యాన్ని కొలవటానికి వ్యతికరణాన్ని అధ్యయనం చేయాలి. తరంగ ధర్మాలైన వ్యతికరణము, వివర్తనాలను అధ్యయనం చేసే ప్రయోగాలన్నింటిలోనూ ప్లాంక్ సమీకరణాన్ని రుజువు చేయగలిగారు. ఏమిటి ఆ ప్లాంక్ సమీకరణం? E=hν లేదా E=h/c/λ. ఇక్కడ h ప్లాంక్ స్థిరాంకము అని అందరికీ తెలుసు. c కాంతి వేగము, λ ఫోటాన్ యొక్క తరంగ దైర్ఘ్యము అంటే కాంతి తరంగ దైర్ఘ్యము. డీబ్రోయి ఈ 2 సమీకరణాలను అంటే ఐన్స్టీన్ యొక్క సమీకరణం E=mc² అనే సమీకరణాన్ని, అలాగే E=h/c/λ అనే సమీకరణాన్ని సమన్వయపరిచి కదులుతున్న పదార్థ కణాల తరంగ దైర్ఘ్యానికి సమీకరణాన్ని ప్రతిపాదించాడు. అదేమిటంటే λ=h/mc. ఇక్కడ ఈ సమీకరణంలో h ఏమో ప్లాంక్ స్థిరాంకము 6.625 × 10⁻⁻34 జౌల్ సెకన్లు అని మనం గుర్తు తెచ్చుకుంటే, కణద్రవ్యరాశి అంటే స్మాల్ m విలువ ఎంత తక్కువగా ఉంటే, అంత తక్కువగా ఉన్నప్పుడే అంటే సూక్ష్మ కణాలకే తరంగ దైర్ఘ్యం కనుక్కోదగిన ప్రమాణాలలో ఉంటుందని తెలుస్తుంది. అందుకే పెద్ద పెద్ద కణాల చలనంలో మనకి తరంగ స్వభావం కనిపించదు. ఈ విధంగా సూక్ష్మకణమైన ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి స్వల్పమే కనుక 100 వోల్టుల గతిజ శక్తి గల 100 వోల్టుల గతిజ శక్తి కల ఎలక్ట్రాన్ తరంగ దైర్ఘ్యం లెక్క కడితే
ఈ సమీకరణం ప్రకారం 1.2 ఇంటూ 10⁻⁻10 మీటర్ లేదా 1.2 ఎంస్ట్రాంగ్స్ యూనిట్లు వస్తుంది. దీని పరిమాణము పరమాణు పరిమాణం అంత ఉంది. అంటే ఆ సైజులో ఉంది. లేదా ఘన పదార్థంలో 2 ఆసన్న పరమాణు తలాల మధ్యనున్న దూరంతో, అంటే అడ్జసెంట్ యాటమ్స్, 2 అడ్జసెంట్ యాటమ్స్ మధ్యన ఉండేటటువంటి డిస్టెన్స్ దూరంతో సమానంగా ఉంది. ఈ విలువలు ఎక్స్ కిరణ తరంగ దైర్ఘ్య శ్రేణిలో ఉన్నాయి. 1928లో పలుచటి లోహపు పొరలచే వివర్తనం చెందిన ఎలక్ట్రాన్ తరంగదైర్ఘ్యం డి బ్రోయి గణితాత్మకంగా లెక్క కట్టిన తరంగదైర్ఘ్యాలకు సమానంగా ఉండటాన్ని జేపి థామ్సన్ ప్రయోగపూర్వకంగా రుజువు చేశాడు. ఆ తరువాత హైడ్రోజన్, హీలియం వంటి పరమాణువుల వల్ల కూడా వివర్తన బొమ్మలను పొందగలిగారు. ఈ ప్రయోగాలన్నింటిలోనూ ద్రవ్య కణాలు అనగా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, పరమాణువులు మొదలైనవి, అంటే సూక్ష్మ కణాలు తరంగ స్వభావాన్ని చూపెట్టాయి. అయితే ఫోటాన్కి మిగిలిన సూక్ష్మ కణాలకి తేడా ఏమిటి అంటే, కాంతి కణం కదా ఫోటాను, మిగిలినవేమో పదార్థపు కణాలు. ఈ ఏంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, పరమాణువులు ఇవన్నీ కూడాను. అయితే అలాగా ఈ ఫోటాన్కి మిగిలిన సూక్ష్మ కణాలకి తేడా ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. పదార్థ కణాలకు ఏ వేగమైనా ఉండవచ్చు, అంటే సి విలువ కంటే తక్కువ విలువలు ఉండవచ్చు. కానీ ఫోటాన్ కణవేగం మాత్రం స్థిర రాశి. ఇది కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. కాంప్టన్ ఫలితంలో కూడా ఫోటాన్ల శక్తిలోనూ పౌనఃపున్యంలోనూ మార్పు రావటాన్ని గమనించారు తప్ప దాని వేగంలో మాత్రం తగ్గుదల కనిపించలేదు. ఒక యానకం గుండా కాంతి ప్రసరిస్తున్నప్పుడు దాని వేగం శూన్యంలో దాని వేగం కంటే తక్కువ ఉన్నప్పటికీ అది తరంగ సమూహాల వేగంలో పరిక్షిప్త తరంగాల వ్యతికరణం వల్ల వచ్చే తగ్గుదల మాత్రమే, కానీ స్వతంత్ర ఫోటాన్ వేగంలో మాత్రం కాదు. ఫోటాన్ వేగంలో తగ్గుదల ఎప్పుడు కనిపిస్తుంది? దాని పూర్తి లయంలోనే చూడగలుగుతాం. అంటే ఫోటో విద్యుత్ ప్రభావంలో చూడగలం కదా. ఈ విశ్వంలో ఉన్న ప్రతి కణం గురించి పూర్తి సమాచారం తెలిసినట్లయితే భౌతిక సూత్రాలను అనువర్తింపజేసి, అంటే సాంప్రదాయిక సూత్రాలను అనువర్తింపజేసి సైద్ధాంతికంగా ఏ కణ భవిష్యత్ అయినా పూర్తిగా తెలుసుకోవడం సాధ్యమేనని 1927 దాకా చెప్పగలిగే అవకాశం ఉండేది. ప్రతి కణం గురించి చెప్పగలం కాబట్టి ఈ విశ్వం అంతటి భవిష్యత్తు చెప్పవచ్చు. కానీ ఈ నిర్ధార్యతత్వాన్ని, అంటే నిశ్చయతత్వాన్ని హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం పటాపంచలు చేసింది. సరళంగా చెప్పాలంటే మన దగ్గర ఎంత అధిక ఆవర్ధన సామర్థ్యం, అంటే మ్యాగ్నిఫైయింగ్ పవర్ అన్నమాట. ఆవర్ధన సామర్థ్యం అంటే మన దగ్గర ఎంత అధిక ఆవర్ధన సామర్థ్యం గల సూపర్ సూక్ష్మదర్శిని ఉన్నప్పటికీ ఎలక్ట్రాన్ను అది స్థిరంగా ఉన్నా సరే చూడటం సాధ్యం కాదు. ఎలక్ట్రాన్ను చూడాలంటే దానిపై కాంతి పడాలి. ఎలక్ట్రాన్పై కాంతి పడటంతోటే కాంతి ఫోటాను ఎలక్ట్రాన్తో ఢీకొంటుంది. దాంతో ఎలక్ట్రాన్ పరుగు పెడుతుంది. అందుచేత దాని శక్తిలో మార్పు వస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఉనికిని కనుక్కునే ప్రయత్నంలో దాని శక్తిని మార్చివేయడం జరిగింది. ఎలక్ట్రాన్ స్థానాన్ని, చలనంలో ఉన్నప్పుడు దాని వేగాన్ని ఒక్కోసారి కొలవటం సాధ్యం కాని పని. దీనికి కారణం పరికరాల లోపం కాదని ఈ కొలతలపై ప్రకృతి విధించిన పరిమితిని గ్రహించాలి. ఒక సూక్ష్మకణం స్థానాన్ని సూచించే విలువలోని అనిశ్చితత్వం, ఆ కణ ద్రవ్య వేగాన్ని సూచించే విలువలోని అనిశ్చితత్వం, ఈ రెండింటి లబ్ధం ప్లాంక్ స్థిరాంకానికి సమానమని హైసెన్బర్గ్ నిరూపించాడు. ఈ అనిశ్చితత్వ నియమం సూక్ష్మ కణాలకే వర్తిస్తుంది. ఎలక్ట్రాన్ స్థానాన్ని, వేగాన్ని ఒకేసారి నిర్ణయించలేము అని తెలిసాక పరమాణువులో ఎలక్ట్రాన్ పరిభ్రమించే కక్ష్యలకు వ్యాసార్థాలను నిర్దేశించటానికి వీలు లేదు. పరమాణువులో వివిధ శక్తి స్థానాలలో ఉన్న ఎలక్ట్రాన్లను కనుక్కోగలిగే సంభావ్యతను
గురించి మాత్రమే చెప్పగలిగే అవకాశం ఉంది. అదీ కాక విడిగా ఎలక్ట్రాన్ పుంజం తరంగ స్వభావాన్ని ప్రదర్శించిందని రుజువయ్యాక, పరమాణువులో కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ చలనం కూడా తరంగ చలనమే కావాలి కదా! ఈ భావన ఎర్విన్ ష్రోడింగర్‌కు 1926లో కలిగింది. హైసెన్బర్గ్ అనిశ్చితత్వ సూత్ర పర్యవసానంగా ఎర్విన్ ష్రోడింగర్‌కి కలిగిన ఈ భావన వల్ల 1926లో క్వాంటం భౌతిక శాస్త్రంలో తరంగ యాంత్రిక శాస్త్రానికి పునాదులేర్పడ్డాయి. 1927లో సాల్వే సదస్సు జరిగింది. ఈ సదస్సుకి హైసెన్బర్గ్, ష్రోడింగర్, పాలీ, డిరాక్, క్యూరీ, బోర్ మొదలైన శాస్త్రకోవిదులు పాల్గొని క్వాంటం మెకానిక్స్ పునాదులను స్పష్టపరిచే కీలక చర్చలను చేశారు. క్వాంటం మెకానిక్స్లో సంభావ్యత ఆధారిత అనిశ్చిత దృక్పథాన్ని ప్రమాణంగా ఎంచుతూ 1920లో జరిగిన కోపెన్హాగన్ సదస్సు వ్యాఖ్యానానికి ఈ సదస్సు ఆమోదాన్ని వెల్లడించింది. అంటే సాల్వే సదస్సు ఆమోదాన్ని తెలిపింది. వేవ్ మెకానిక్స్ నుంచి మ్యాట్రిక్స్ మెకానిక్స్ వరకు వివిధ శాస్త్రవేత్తల మధ్య జరిగిన ఆలోచనల మార్పిడి సిద్ధాంతపు పునాదులను ఈ సదస్సు స్పష్టీకరించింది. క్వాంటం స్థాయి చర్యలలో ఒకటైన ఉపరిస్థాపకత లేదా మిశ్రమ స్థితి అనగా ఒకే సమయంలో అనేక స్థితులు కలిసి వాటి ప్రభావం ఆ వ్యక్తిగత స్థితుల మొత్తంగా ఉండటం అన్నమాట. ఇలా జరిగిన దాన్ని ష్రోడింగర్ తన పిల్లి ఊహా ప్రయోగాన్ని ఆధారంగా చేసుకొని వివరించాడు. ఈ పటంలో ఆ విషయాలను మీరు గమనించవచ్చు. క్వాంటం స్థాయికి చెందవలసినటువంటి ఈ ఉపరిస్థాపకత నిజానికి క్వాంటం స్థాయి చర్యలకే వర్తిస్తుంది కానీ రోజువారీ పెద్దగా ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులకి వర్తించదు అని చెప్పటం. వర్తిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. పిల్లి చచ్చిపోయింది, బతికింది. చచ్చిపోయి అది రెండూ కలిసి ఉండడం పిల్లికి వర్తించదు. కేవలము సూక్ష్మ జగత్తుకే క్వాంటం స్థాయికే ఈ సూత్రం వర్తిస్తుంది. ఆ రకంగా జరగటానికి అక్కడ అవకాశం తప్పనిసరిగా ఉంది అని ష్రోడింగర్ నమ్మి ఊహాత్మక ప్రయోగం ద్వారా వివరించాడు. ప్లాంక్, బోర్, డి బ్రోయి, హైసెన్బర్గ్, ఎర్విన్ ష్రోడింగర్, మ్యాక్స్ బోర్న్, డిరాక్ మొదలైన శాస్త్రజ్ఞుల కృషితో క్వాంటం సాంఖ్యక శాస్త్రం, క్వాంటం యాంత్రిక శాస్త్రం మొదలైన భౌతిక గణిత శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. ఈ శాస్త్రాల అభివృద్ధి మన నిత్య జీవితంలో ఆసక్తిదాయకమైన, ఉపయోగకరమైన అనువర్తనాలకు అసంఖ్యాకమైన అవకాశాలను ఇచ్చింది. ఆహార పదార్థాలను నిల్వ చేయటంలో, క్యాన్సర్ను వికిరణంతో నయం చేయటంలో, మొక్కల పెరుగుదలను అధ్యయనం చేయడానికి రేడియో ఐసోటోపుల వినియోగంలో, అంతరిక్ష యాత్రికులకు ప్రమాదాల నుండి రక్షణ కల్పించడంలో, కేంద్రక శక్తి ఉత్పాదన, సౌరశక్తి బ్యాటరీల తయారీ, ఇలా లెక్కలేనన్ని విషయ రంగాల్లో ఈ శాస్త్ర పరిజ్ఞానం వినియోగం ఉంది. ఇంతటి పురోగమనానికి మూలం ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం. అతి నీల లోహిత విపత్తులో పడి దిక్కుతోచక చీకటిలో శాస్త్రజ్ఞులు తడుములాడుకుంటున్న సమయంలో ప్లాంక్ తన క్వాంటం దీపంతో దారి చూపెట్టి ఈ సరికొత్త సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలకి వెలుగుబాట వేశాడు. 20వ శతాబ్దంలో అవి ఊపిరి సలుపనంత వేగంగా అభివృద్ధి చెందాయి. 1925 సంవత్సరంలో హైసెన్బర్గ్ మ్యాట్రిక్స్ మెకానిక్స్ ని రూపొందించటము, ఆ తర్వాత 1926లో ష్రోడింగర్ వేవ్ మెకానిక్స్ని రూపొందించటము జరిగి సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. కనుకనే ఈ సంవత్సరాన్ని అంటే 2025 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రపంచ శాస్త్రవేత్తలందరూ, ప్రపంచ వైజ్ఞానిక లోకం మొత్తం అంతా కూడా పండుగలు జరుపుకుంటోంది. దానిలో భాగంగానే మనం కూడా ఒకసారి దీని ఆవిర్భావపు చరిత్రను
కణాల తరంగాల అనే మీమాంస నుండి బయలుదేరి 1926 సంవత్సరం వరకు అభివృద్ధి చెందినటువంటి వైజ్ఞానిక భావనల, ప్రయోగాల, నిర్ధారణల గురించి చెప్పుకున్నాం. కృష్ణ వస్తువు స్వభావాన్ని అంటే బ్లాక్ బాడీ స్వభావాన్ని చక్కగా తన క్వాంటం సిద్ధాంతంతో వివరించి సంతృప్తి చెందిన ప్లాంక్ స్వభావం చేత సాంప్రదాయాన్ని అంటే క్లాసికల్ ఫిజిక్స్ని ఎదిరించే మనస్తత్వం కలవాడు కాదు. అతనికి సాంప్రదాయ భౌతిక సిద్ధాంతాలను త్రోసిరాదనడానికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తన సిద్ధాంతానికి తిరుగులేదని, దానిని ఆపే శక్తి ఎవరికీ లేదని అతనికి ప్రగాఢ నమ్మకం. ఎలాగైనా సరే సాంప్రదాయ సిద్ధాంతానికి, క్వాంటం సిద్ధాంతానికి పొత్తు కుదర్చాలని అతను చాలా సంవత్సరాలు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అవన్నీ విఫలమే అవుతాయని తెలుసుకున్నప్పటికీ అదే పనిని అనేకసార్లు చేస్తూ పోయాడు. అతను ఈ విషయంలో తన స్నేహితులతో ఇలా అన్నాడు: నా సహాధ్యాయులు చాలామంది నేను చేసిన ఈ అధ్యయనాల కృషిలో విషాదాన్ని చూశారు. కానీ నేను దానిని వేరే దృక్కోణం నుండి చూస్తాను. ఈ అధ్యయనాలని నేను చాలా విలువైనవిగా పరిగణిస్తాను. వీటి వల్ల నా క్వాంటం భావనను చాలా లోతుగా పరిశీలించి తేటపరచగలిగాను. క్వాంటం చర్యకు నేను మొదట భావించిన దానికంటే కూడా చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉందని నా ఈ అధ్యయనాల వల్ల రూఢిగా తెలుసుకున్నాను. 1925, 26 సంవత్సరాలలో మ్యాట్రిక్స్ మెకానిక్స్, క్వాంటం మెకానిక్స్ ఆవిర్భవించాక ఈనాటికి అనగా 2025 సంవత్సరాంతానికి 100 సంవత్సరాలు గతించాయి. ఈ 100 సంవత్సరాల కాలంలో క్వాంటం పరికల్పన ప్రాతిపదికగా రూపొందిన నూతన శాస్త్ర సాంకేతిక శాఖలు అనూహ్యమైన ఫలాలను మనకు అందించాయి. వాటిలో క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్ ప్రధానమైనవి. క్వాంటం కంప్యూటర్లు చాలా రంగాలలో పనితనాన్ని విపరీతంగా మెరుగుపరిచాయి. రహదారులపై వాహనాల ప్రవాహాన్ని నియంత్రించడంలో, భవిష్యత్ వాతావరణ అంచనాలతో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రమాదాల నియంత్రణలో, వ్యవసాయము, విద్య, వైద్యము, శాస్త్రీయ పరిశోధన, అపరాధ పరిశోధన, సైబర్ నేరాల గుర్తింపు ఒకటేమిటి, ఈ సాంకేతిక శాస్త్రాల వినియోగ విస్తృతి మనలను ఆశ్చర్యచకితులను చేస్తున్నది. దీనిని బట్టి ఇతర శాస్త్రాల అభివృద్ధికి వీటన్నిటికీ కూడా ప్లాంక్ సూటిగా కారకుడు కాకపోయినా అతని క్వాంటం సిద్ధాంతం అనూహ్యమైన నూతన పరిణామాలకి దారితీస్తుందని, గణిత, భౌతిక, రసాయనిక, ఖగోళ శాస్త్రాలు శాఖోపశాఖలుగా విస్తరించగలవని, తన సిద్ధాంతానికి ఇంతటి విస్తృత పరిధి ఉందని ప్లాంక్కు ఆనాడే తెలుసునన్నమాట. ధన్యవాదాలు.